హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జున్ను తన మనవడని తెలియగానే ఇక జయదేవ్ ఎంతో ఆనందంగా జున్ను జున్ను అని పిలుస్తూ ఉంటాడు. ఇక జున్ను అలా మెట్లు దిగి తాతయ్య అంటూ కిందకి వస్తూ ఉంటే మిత్రే మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటున్నట్లు ఉంటుంది. ఇక అలా జున్ను మెట్లు దిగి కిందకి రాగానే రేయ్ జున్ను అని చెప్పి ఇక అలాగా జున్నుకి ముద్దులు పెడుతూ ఉంటాడు, హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అందులో అరవింద అక్కడికి వస్తుంది. ఏమైందండి ఈరోజు మీకు, ఎందుకు జున్నుని ముద్దులతో ముంచెత్తుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ మనవుడు అన్న తర్వాత ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మనవడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అరవింద. ఇక అంతలో లక్కీ కూడా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది. నువ్వు కూడా రా లక్కీ అంటూ లక్కీని కూడా జయదేవ్ ముద్దులు పెడుతూ ఉంటాడు. లక్కీ నా మనవుడు అయినప్పుడు జున్ను కూడా నా మనవుడే లాంటోడే కదా అని అంటాడు జయదేవ్. లక్కీని జున్ను తోబుట్టువులా చూస్తున్నాడు. మరి అలాంటప్పుడు జున్ను కూడా నా మనవడే కదా అని జయదేవ్ అంటాడు. కానీ ఉదయం నుంచి లేనిది ఇంత సడన్గా ఏంటండి, అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను, అవును తాతయ్య, నిజానికి నా మనసులో కూడా అదే సందేహంగా ఉంది. ఇంత సడన్గా నా మీద ఎందుకు ముద్దులు కురిపిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటో ఈ మధ్య ఎక్కువ ప్రేమ చూపించడం కూడా తప్పే అవుతుంది అని జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ కూడా వెనక్కి వచ్చి మళ్ళీ జున్నుకి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జయదేవ్ చేష్టలు అరవిందకి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకోవైపు లక్ష్మి మనీషా చూపించిన వీడియో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో జయదేవ్ లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటమ్మా లక్ష్మి ఆలోచిస్తున్నావు అంటున్నాడు. అప్పుడు లక్ష్మి మనీషా గురించి మావయ్య, మనీషాకి ఎక్కడో ఓ మూలన నేను లక్ష్మినని అనుమానంగా ఉంది. అది అందరికీ నిరూపించడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జయదేవ్, ఆ మనీషా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు తనకంటే తెలివైన దానివి కాబట్టి ఆ మనీషాకి దొరకవు కదమ్మా అంటూ ఉంటాడు. లేదు మామయ్య గారు, మనీషాని అంత తక్కువ అంచనా వేయకూడదు. అప్పుడెప్పుడో వాళ్ళ అమ్మగారి యాక్సిడెంట్ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. ఆ వీడియో అరవింద అత్తయ్య జీవితాన్ని తలకుందులు చేసే వీడియో, నందన్ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసే వీడియో అని లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ ఆ వీడియో అప్పుడెప్పుడో తీసిన వీడియో కదమ్మా, దానికి ఇంకా విలువ ఉంటుందా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి, ఖచ్చితంగా ఉంటుంది మామయ్య గారు. ఇప్పుడు మనీషా ఆ వీడియోని అడ్డం పెట్టుకొని నా చేత నిజం చెప్పించే ప్రయత్నం చేసింది. కానీ నేను మాత్రం ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీడియో వల్ల కుటుంబానికి హాని కలగకూడదు, అందుకే నేను ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు నందన్ కుటుంబాన్ని నువ్వు మాత్రమే కాపాడగలవు లక్ష్మి, నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. కుటుంబానికి సంఖ్యలు పడకుండా నువ్వే కాపాడగలవు లక్ష్మి అని జయదేవ్ లక్ష్మితో అంటూ ఉంటాడు. మరోవైపు జాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక వివేక్ తన చెయ్యి పట్టుకొని తన గదిలోకి లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఏంటి వివేక్ ఇది అని జాను అంటూ ఉంటుంది. ఇక వివేక్ అరవద్దు అని జాను మూతిని గట్టిగా పట్టుకొని నేను చెయ్యి తీసేస్తున్నాను, నువ్వు అరవద్దు అని చెప్పి తన చెయ్యిని తీస్తూ ఉంటాడు వివేక్. ఏంటి వివేక్ ఇలా గదిలోకి లాక్కొచ్చావు, ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అని చెప్పి జాను అంటూ చూస్తే ఏంటి, మనం కాబోయే భార్యాభర్తలం. అసలు నువ్వు ఈస్ట్ ఉంటే నేను వెస్ట్ ఉంటున్నాను, అసలు మన ఇద్దరి మధ్య బాండింగ్ ఏమైనా ఉందా అంటూ వివేక్ అంటూ, వదులు వివేక్, నేను వెళ్ళాలి, రేపు ఉదయం నా జాబ్ నేను చేసుకోవాలి అని అంటూ ఉంటుంటే అప్పుడు వివేక్, ఏంటి జాను, నువ్వు నిజంగా వదినకి పిఏ అనుకున్నావా ఏంటి, అసలు వదిన ఇక్కడికి వచ్చిందే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేయటానికి అని తెలిసింది. అప్పుడు వివేక్, కాబోయే భార్యాభర్తలు ఎలా ఉంటారో తెలుసా అని వివేక్ అంటుంటే అప్పుడు జాను, ఎలా ఉంటారు? అప్పుడు వివేక్, అప్పుడప్పుడు హగ్గు, అప్పుడప్పుడు కిస్సు ఇచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు జాను, అమ్మో హగ్గు కిస్సా, నా వల్ల కాదు అని జాను వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వివేక్ మరోసారి తన చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు వివేక్ని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది. వివేక్ వివేక్ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని, వీడు మగపిల్లవాడే అయినా ఆడపిల్లలాగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఆ జాను మళ్ళీ ఎక్కడ వీడిని వలలో వేసుకుంటుందేమోనని భయపడుతూ నడుచుకుంటూ వివేక్ గదిలోకి వస్తుంది. గదిలో ఎవరు లేకపోవడంతో తిరిగి వెళ్తూ కర్టెన్ వైపు చూస్తూ ఉంటుంది. కర్టెన్ కింద
జాను కాళ్ళు వివేక్ కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కర్టెన్ కింద అని దేవయాని అరుస్తూ ఉంటే జాను మరియు వివేక్ భయపడుతూ వెంటనే దేవయాని ఆ కట్టెను తొలగిస్తుంది. అప్పుడు జాను అండ్ వివేక్ బయటికి వస్తారు. దేవయాని వాళ్ళిద్దరిని కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడు వివేక్ జాను ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు లక్కీ అక్కడికి వచ్చి బాబాయ్ దొరికేశాడు, జాను టీచర్ కూడా దొరికేసింది, నేను గెలిచాను అంటూ చప్పట్లు కొడుతూ అప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను జాను టీచర్ వెళ్ళి దాక్కుంటాం అని వివేక్ అంటూ ఉంటాడు. అప్పుడు దేవయాని ఏందిరా ఈ చిన్నపిల్లల ఆటలు అంటుంది. లక్కీ ఆడుకుందాం అంది మామ్, అందుకే మేమిద్దరం లక్కీతో కలిసి ఆడుకుంటున్నాం. అది ఏదైనా అడిగితే చేయకపోతే ఊరుకుంటుందా అని వివేక్ అంటూ ఉంటాడు. ఇలా లక్కీ జానుని వివేక్ని కాపాడింది. మరోవైపు అర్జున్ తన ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుండగా వసుంధరాదేవి అక్కడికి వచ్చి, రే అర్జున్, జున్ను ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి లక్ష్మికి ఫోన్ చేసి కనుక్కో అని అంటూ ఉంటుంది. లక్ష్మికి అర్జున్ ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే మిత్ర కిచెన్లోని వాటర్ తీసుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న లక్ష్మి ఫోన్ చూసి, ఈ అర్జున్ గాడు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఏమో, కాకా పట్టడానికి అయి ఉంటుంది. అప్పుడే జయదేవ్ లక్ష్మి కిందకి వస్తూ ఉంటారు. మిత్ర, సంయుక్త గారు మీ ఫోన్ రింగ్ అవుతుంది, అర్జున్ ఫోన్ చేస్తున్నారు, కాకా పట్టడానికి అయి ఉంటుంది. నేను ఇలా అంటున్నానని మరో విధంగా అనుకోకండి. ఈ ప్రాజెక్ట్ కాకా పట్టే వాళ్ళకి కాకుండా సమర్థవంతమైన వాళ్ళకి ఇవ్వండి. మీరు మా ఇంట్లో ఉంటున్నారని నేను అలా ఎవరికి ప్రాజెక్ట్ ఇస్తే మంచి జరుగుతుందో వాళ్ళకే ఇవ్వండి అని మిత్ర చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత జయదేవ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత లక్ష్మి అర్జున్తో మాట్లాడుతుంది. లక్ష్మి, నేను అక్కడికి వచ్చి జున్నుని తీసుకువచ్చానా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి, వద్దులేండి అర్జున్ గారు, ఇందాకే తినేసి పడుకున్నాడు. అప్పుడు అర్జున్, అక్కడ అంతా ఓకేనా అని అడుగుతాడు. ఏ మూల నుండి ఎవరు ఐడెంటిఫై చేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అర్జున్, నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో లక్ష్మి, అప్పుడు నీకు ఏది కష్టంగా అనిపించదు అని అర్జున్ చెప్తూ ఉంటాడు. ఉదయం సంయుక్త అచ్చం లక్ష్మిలాగే చీర కట్టుకొని దేవుడి గుడిలో పాట పాడుతూ ఉంటుంది. అందరూ మెట్లు దిగుతూ కిందకు చూస్తూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు జాను వివేక్ ఇలా మాట్లాడుకుంటారు. ఏంటి అక్క ఇంతకు ముందులాగా రెడీ అయింది, ఇలా చేస్తుందేంటి అని జాను అంటూ ఉంటుంది. అప్పుడు వివేక్, అదే నాకు అర్థం కావట్లేదు, ఏంటి వదిన ఇలా చేస్తుంది అని వివేక్ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి హారతి ఇవ్వడానికి బయటికి వస్తుంది. ఇదంతా చూసి మనీషాకి మండిపోతూ ఉంటుంది. హారతి తీసుకోండి అంటూ అరవిందాని అడుగుతుంది. అప్పుడు అరవింద, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా, అమెరికాలో పుట్టి పెరిగి కూడా ఇలా పూజలు చేస్తున్నావంటే నిన్ను చూస్తుంటే అచ్చం మా లక్ష్మిని చూస్తున్నట్లే ఉందమ్మా అని అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్ష్మి, నేను ఎక్కడ పుట్టినా మన మూలాలు మర్చిపోకూడదు కదా ఆంటీ అని నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని అరవింద కాళ్ళకి మొక్కుతుంది. వెంటనే మిత్ర దగ్గరకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి అంటూ మిత్ర కాళ్ళకి నమస్కరిస్తుంది. అప్పుడు మిత్ర, ఇదేంటి సంయుక్త గారు నా కాళ్ళకు నమస్కరిస్తున్నారు అని మిత్ర అంటారు. వెంటనే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది.